అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు నాస్తికుడు ఆస్తికుడైన వేళ. చిత్ర నిర్మాత సాండో చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కారులో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు. కానీ కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మద్రాసులోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. దేవార్కు పరమాచార్య స్వామివారంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివాస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఒక ప్రమాదం జరిగింది అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడిగారు. తనేమీ చెప్పకనే మహాస్వామి వారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగడంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు. దేవార్ ఆతృతని గమనించి మహాస్వామివారు దిగులు పడకు, ఏమీ పర్వాలేదు అని అతన్ని సముదాయించారు. ఆసుపత్రిలో ఉన్న కన్నదాసన్ నుదిటిపైన విభూతి పెట్టి కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టించారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు, దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రవిడ పార్టీల నాస్తిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందు కూడా కంచిలోని శంకరమఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల అంటే కంచి పీఠాధిపతుల చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్. ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకొని దేవార్తో ఇలా అన్నారు. ఏమీ అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటిన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు ఈ నాస్తికత్వం అతన్ని అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యుని వలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంబరేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయాలను సంరక్షించే మహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా అన్నారు స్వామివారు. దేవార్ ఆ ఆసుపత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేశాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటిన పెట్టి కొంచెం నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన అరసు కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్కు ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ రాత్రంతా గడిపాడు. మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచం పైన పడుకొని ఉండడం చూసి ఆనందపడ్డాడు. నేను ఎన్ని రోజుల నుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను, నా మొహం చూసుకోవాలి, అద్దాన్ని తీసుకొనిరా అని కన్నదాసన్ అన్నాడు. దేవార్ అద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచెం ధైర్యం తెచ్చుకొని తను పరమాచార్య స్వామి వారిని కలవడము, వారు అతన్ని అనుగ్రహించడము మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్కు చెప్పాడు. అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. నన్ను కరుణించారా? నాపైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను అని భోరున విలపించాడు. పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను.
ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకొని వెళ్ళు అని దేవార్ను అర్థించాడు. అతని కోరిక ప్రకారం మహాస్వామి వారిని దర్శించుకొని తనని క్షమించవలసిందిగా పలు విధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాశాడు. మరలా స్వామివారిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు. అందులో ఈ విధంగా ఉంది: ఎవరి కనుచూపు చేతనే అన్ని పాపాలు నశించిపోతాయో, ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలిచినారో, ఎవరు తన మేధస్సు చేత సత్యాజ్ఞానానికి అర్థం చెప్పగలరో, ఎవరు ఈ విశ్వాన్ని రక్షించడానికి వచ్చిన విశ్వనాథుడో, ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడిని ఒప్పబడినాడో, అటువంటి వారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము. రండి, అందరూ తరలి రండి అని రాసి ఉంది. మహాస్వామి వారు ఆ పద్యాన్ని చదివి కన్నదాసంతో, నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి స్వామి వారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తిరువణ్ణామలై అర్ధనారీశ్వరుడు, ఆయనే సత్పురుషుడు, మహామనిషి అని అన్నారు. సనాతన ధర్మ వైభవాన్ని గురించి మనస్ఫూర్తిగా రాయి అని ఆశీర్వదించి కన్నదాసన్ను పంపారు. అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి చిన్న మొక్కై మహావృక్షమై మహత్తరమైన అర్ధముల్లా హిందూ మతం అనగా అర్థవంతమైన హిందూ మతం అనే పుస్తకమై వర్ధిల్లింది. మన పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింత పోకడలతో స్వధర్మాన్ని, ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేదెవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు మనల్ని కాపాడుతాడు? అందుకే కురుపుణ్య మహోరాత్రం అన్నారు శంకరులు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.